హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చికెన్ తీసుకుని కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని చికెన్ వేసి బాగా ఉడికించుకొని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉడికిన చికెన్ని కొంచెం పసుపు వేసి వాటర్ అంతా పోయే వరకు ఉంచి బాగా ఉడకనివ్వండి. తీసి పక్కన పెట్టి ఒక పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. వేగిన తర్వాత కొంచెం కాజు వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, సరిపడగా సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం కలపండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం బాగా కలపండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీరా పొడి, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై అయ్యాక 2 స్పూన్లు కారం వేసి ఒకసారి కలపండి. బాగా కలిపాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేయండి. అంతేనండి, వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ.